Watch full episodes on Jio Hotstar. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడుగుదాం. త్వరగా రండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ. సారీ, వెరీ సారీ. వెనక నుంచి చూస్తే మన పిన్నిలాగే ఉందని నాకు అనిపిస్తోంది. బాస్, ఏంటి మీరిద్దరు ఎందుకలా తలపడుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మా పిన్నిని చూసి భయపడినట్టు భయపడుతున్నారు. పిన్ని, అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏంటి నా వెనకాల నా పిన్నే నిలబడ్డది అలా భయపడుతున్నారు? చెప్పండి. నీ వెనక కాదురా, నీ ముందున్నాను. మా పిన్ని ఎక్కడికి పారిపోతారా? ఆగండి, మిమ్మల్ని పట్టుకొని కైమా కైమా కింద చెదకొట్టి ఉప్పు కారం పెట్టి ఊరబెట్టారు. నువ్వెలా వచ్చావు పిన్ని? నేను అదే అడుగుతున్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదేం ప్రదేశంరా? త్వరగా చెప్పు, లేదంటే. ఉండి పిన్ని, నువ్వు తొందరపడద్దు. నీకు అసలు విషయం చెప్తాను, విను. పిన్ని, త్వరగా నిధిని కనిపెట్టి మా బాస్ కి ఇచ్చేస్తే నాకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు. అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు. ముందు ఆ నిధి గురించి వెతకండి. ఆ తర్వాత వాడిని ఎలా బురిడి కొట్టించాలో నేను చూసుకుంటానులే. పదండి, మనం వేరే కారులో బయలుదేరుదాం. లేదంటే వెళ్లాల్సిన చోటికి లేట్ అయిపోతుంది. నాకు నడువు నొప్పి పెడుతుంది. మాస్ అది జట్కా వారి కారు కదా? నీకు విషయం తెలుసా? ఆ కారు బాగా పైకి ఎగురుతుంది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. త్వరగా నా దగ్గరికి రారా, ఆ కారు దగ్గరకు వచ్చేస్తోంది. అయ్యో, ఏడుకున్నా. ఆపండి, కారు ఆపండి. అయ్యగారు, మమ్మల్ని కొంచెం కారులో తీసుకెళ్తారా? ఓహో, ఈ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. గడ్డం ఉన్న పిల్లాడా? ఇతను జానే కదా? నా జాన్ని విసిరిస్తావా ఏంటి? నా జాన్ని విసిరిస్తావా? అసలు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మా పిన్ని మనసు మార్చుకుంటేనే అవుతుంది. ఇదే మా పిన్ని. ఈవెన్ కలుసుకోవడం మీకు ఆనందంగా ఉందా? అయ్యో, ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు మన కారు దొంగిలించి వెళ్ళిపోతున్నారు. జాన్, నేను వస్తున్నాను. ఆగరా, కొంచెం నెమ్మదిగా పోరా. త్వరగా కార్ నెగిరించండి, లేదంటే మా పిన్ని మనల్ని గాల్లో ఎగిరిస్తుంది. ఆగరా. నెంబర్ 1, త్వరగా కానివ్వు. జాను, ఆగరా, నేను నీ పిన్నిరా. బాయ్ బాయ్ పిన్ని. ఏంటి మీరు అలా చూస్తున్నారు? ఈ కారు ఎగురుతుందని తెలిసినప్పుడు ముందుగానే ఆ పని ఎందుకు చేయలేదు? రోడ్డు మీద వెళ్లాలని ఎందుకు అన్నారు? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏదేమైనా రోడ్డు మీద వెళ్తే కాస్త జాలీగా ఉంటుందని నేను అనుకున్నాను. రోడ్డు పక్కన ఉన్న చెట్లు చేవలే చూస్తే ఎంతో హాయిగా జాలీగా ఉంటుంది కదా. కొట్టకండి, ఎందుకు నన్ను కొడతారు? ఉండండి, ఆవేశపడకండి. నా దగ్గర రిమోట్ ఉంది. నా ఆజ్ఞ లేకుండా నా కారు ఎక్కడికి వెళ్ళదు. ఇవ్వండి, ఆ రిమోట్ నాకు ఇవ్వండి. ఇప్పుడే ఆ జాన్కి బుద్ధి చెప్తాను. కాపాడండి.
మా కారును దొంగిలించి పారిపోవాలని చూస్తావా? ఎగరాలని అందరూ ఆశపడ్డారు కదా, ఇప్పుడు బాగా ఎగరండి. హాయిగా ఎగరకుండా ఎందుకలా అరుస్తున్నారు? అరే ఇక్కడ ఏం జరుగుతోంది? కార్ని జాగ్రత్తగా ఎగిరించు, జాగ్రత్తగా ఎగిరించు. అయ్యో తలకిందలైపోతుంది. ఏది ఆ రిమోట్ ఎలా ఇవ్వు? మీకు కారు నడపడం కూడా తెలీదు. రిమోట్ తో కారు నడపడం ఎలాగో నేను చూపిస్తాను, మీరు చూడండి. ఏంటిదంతా? హలో జానీ, జానీ. పాపా పాపా లేదు పీపా లేదు, మర్యాదగా దూరంగా ఉండు. వెనక్కి వెళ్ళిపో. బాస్, కార్ నేను డ్రైవ్ చేయలేదు, అది దానంతట అదే వెళ్ళిపోతోంది. వెళ్ళిపో. నా మీద పడకండి, దూరంగా ఉండండి. లేవండి. జానీ, జానీ. సారీ బాస్, ఏదో జరుగుతోంది. మమ్మల్ని క్షమించి పిన్ని, క్షమించు. అయ్యో, నేను చాలా మురికిగా తయారయ్యానే. అసిస్టెంట్, త్వరగా వచ్చి నన్ను శుభ్రం చెయ్యండి. శుభ్రం చెయ్యండి. శుభ్రం చెయ్యండి. పిన్నినే మోసం చేస్తావరా? పిన్నినే మోసం చేస్తావా? నా మాట వింటావా? నన్నే మోసం చేస్తావా? నీ సంగతి చెప్తాను, చూడు. మోసం చేస్తావా? ఓయ్, ఈ కారు బాగా డ్యామేజ్ అయినట్టుగా ఉంది. ఇక మీదట ఇది ఎగరడం అసంభవం, కానీ రోడ్డు మీద నడపొచ్చు. చూడండి అమ్మా, మా తరఫున కూడా ఇంకో 4 వడ్డించండి. బాగా కొట్టండి. మీ దెబ్బలకి జన్మలో జాన్ కోలుకోకూడదు, అంత దారుణంగా కొట్టాలి. అయ్యో, ఆగండి ఆగండి, లేదంటే మిమ్మల్ని చపాతీలా పచ్చడి పచ్చడి చేస్తా. నడిచి నడిచి ఒళ్ళంతా నొప్పులు పెడుతున్నాయి. ఏదో కారు పక్క వస్తున్నట్టుంది. స్టాప్ స్టాప్, ఆపండి ప్లీజ్. బండి ఆపండి, ఆపండి బండి ఆపండి ప్లీజ్. బండి ఆపండి, ఆపండి. అరే బాక్సన్న, మేమంతా క్రిస్మస్ మౌంటైన్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లరు? క్రిస్మస్ మౌంటైన్ ఇక్కడ నుంచి చాలా చాలా దూరంలో ఉంది. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు ఇప్పుడు టైం లేదు. నేను త్వరగా వెళ్ళాలి, లేదంటే బాక్సింగ్ స్కూల్ కి ఫైనాన్స్ దొరకదు. మంచి బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేయాలన్నది నా కల, నా లక్ష్యం. పిల్లలందరికీ ఫ్రీగా బాక్సింగ్ నేర్పాలి, అదే నా ఆశయం. బాయ్. మమ్మల్ని ఎక్కించుకుంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. ఒక్కళ్ళ కాదు, 4గురికి 4 లక్షలు ఇస్తాం. చెప్పు, ఏమంటావు? ఏంటి ఇందాక మీరేమన్నారు? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అరే బాక్సన్న, విషయం ఏమిటి అంటే, అలాగే అందువల్ల వచ్చే లాభంలో నీకు 10% ఇస్తాం. ఏంటి ఇప్పుడు ఏమంటారు? ఈ విషయం ముందే చెప్పుంటే ఈ పాటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇంత మంచి విషయాన్ని ఇలా ఆలస్యంగా చెప్తే ఎలా? రండి రండి, అందరూ వచ్చి బండి ఎక్కండి, రండి. ఇక మీదట ఎవరు మనల్ని వచ్చి అడ్డుకోలేరు. అతి త్వరలోనే బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేస్తాను. ఇంకా అక్కడే నుంచి నా ముఖం చూస్తారండి. రండి, వచ్చి కారు ఎక్కండి, రండి త్వరగా. హలో డాక్టర్ జట్కా, మీ కార్ని కాస్త వేగంగా పోనివ్వండి. ఎద్దుల బండిలా నడుపుతున్నారు. ఆ జాన్ చూడండి ఎంత వేగంగా నడుపుతున్నాడు. వాళ్ళతో పాటు బాక్సర్ కూడా వెళుతున్నాడు. బాక్సర్ కూడా వాళ్ళ గ్రూప్ లో చేరిపోయినట్టున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. వాళ్ళని నేను ఇప్పుడే ఆపుతాను. మన కారు కూడా చాలా మంచి కారు, ఇదేమి ఎద్దుల బండి కాదు.
గుడ్డు కింద ఉంది, పైన లేదు. డాక్టర్ జట్కా ఎప్పుడు ఏ పని చేసినా తలతెక్కగా చేస్తూనే ఉంటావు. పదండి లోపలికి వెళ్ళి ఏమైనా తిందాం, నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, నాకు కూడా చాలా దాహంగా ఉంది. ఎలాగో మనం జాను దాటి ముందుకు వచ్చేసాం. రండి ఏదైనా తిందాం. బాబు కొంచెం త్వరగా తీసుకురా, మాకు చాలా ఆకలిగా ఉంది. బాక్సర్ అన్న, నువ్వు కన్న కల ఇంతకు ముందు నాదే అని అనుకున్నాను. ఆ కళ ఇప్పుడు నాశనం అయిపోయేటట్టుంది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను. నువ్వు బాక్సింగ్ స్కూల్ మొదలు పెడితే నువ్వు పిల్లలకి బాక్సింగ్ నేర్పించాలి కదా. మేము కామస్తే అక్కడికి వచ్చి సేవలు చేస్తాం. కానీ ఆ కళ ఎప్పటికీ నిజం కాదనుకుంటాను. ఏమైంది? అక్కడ చూడండి, మోటు పతులు, జట్కా, గస్టేరా వాళ్ళు కూడా ఆ నిధి కోసం వెతుకుతున్నారు. వాళ్ళు కళ్ళు కప్పి ఆ నిధిని పట్టుకెళ్ళడం జరగదనుకుంటున్నాను. ఆ నిధిని వాళ్ళు స్వంతం చేసుకుంటారు. రండి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. నా కళను ఎవరూ భగ్నం చేయలేరు. ఎవరు ఎలాంటి ఎత్తులు వేసినా నేను సాగనివ్వను. 4 పంచులిచ్చానంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేస్తాను. మోటు పతులు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాయ్ బాక్సర్ అన్నయ్య. ఏయ్, ఇలా చూడండి, నా డాబాకు వచ్చి గొడవ చేశారంటే నా చేతులు అయిపోతారు. అయ్యో, నా డాబాని కాపాడండి. లగైదు కాపాడండి. బాక్సర్ అన్నయ్య మా మాట విను. ఏయ్, లగైదు మోటు పతులు ఎక్కడున్నారు? థ్యాంక్ యూ. కానీ పిలవగానే ఇలా ల్యాండ్ అవ్వాలా? నా పని జరిపించుకోవడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమే. రండి వెళ్దాం. ఏయ్, చూడు బాక్సర్, నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు. దయచేసి అన్యాయంగా మమ్మల్ని కొట్టుకో. నీకేం కావాలో చెప్పు, మేము చేస్తాం. ఇక్కడ నుంచి లేవకూడదు. లేచారంటే మిమ్మల్ని పచ్చడి చేసేస్తాం. థ్యాంక్ యూ. నిజంగా మీరు చాలా మంచివారు. లగైతు ఏదో అంటుకుంటున్న వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, కింద కాలిపోతుంది. కానీ ఇక్కడి నుంచి కదిలామంటే ఆ బాక్సర్ మన ప్రాణాలు తీస్తాడు. మనం ఎక్కడే కూర్చున్నామంటే కాలి బూడిదైపోతాం. మమ్మీ కాపాడు. ఏయ్, ఈ దెబ్బ రుద్దేశారు కదా. ఏయ్, మోటు నా వెనకే రా. ఆపు, ఇంతవరకు కొట్టింది చాలు. ఇక నువ్వు నేను తెలుసుకుందాం. ఓయ్. ఓయ్, వామో. మీ ఇద్దరికి ఈ రోజు నా చేతిలో మూడింది. నా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆగండి. ఏయ్, ఇక్కడ ఉన్నారా? అయిపోయారు.
పదులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. నా డాబాన్ని నాశనం చేశారే. నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను, గుర్తుంచుకోండి. పోలీస్ స్టేషన్ ఏ వైపు ఉందో చెప్పు. అదిగో అటువైపు ఉంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. సార్ అతను హెల్ప్ అడుగుతున్నాడు. మనం అతనికి హెల్ప్ చేయాలి కదా, అయితే హెల్ప్ చేద్దాం. అయ్యమ్మా వాడు గాల్లో ఎగురుతున్నాడు కదా, వాడికి ఎలా హెల్ప్ చేయగలం? రైట్. నా కుళ్ళిపోయిన బ్రెయిన్ కి ఒక నీచమైన ఆలోచన వచ్చింది. ఆ మోటు పొతుల్ని ముందుకు వెళ్లకుండా ఆపు చేద్దాం. ఏం చెయ్యాలనుకున్నావో త్వరగా చెయ్యి. ఊరికే వాగుతూ టైం అంతా వేస్ట్ చెయ్యకరా వెధవా. అవును, వేస్ట్ చేయకరా వెధవా. ఏంట్రా నాతోటే తమాషాలా మీకు? ఇంకోసారి చేస్తారా? ఇంకోసారి చేశారంటే పచ్చడి పచ్చడి చేస్తాను. చిన్న పెద్ద తేడా లేకుండా పోతుందిరా మీకు. ఇంకొకసారి ఇలా చేశారంటే ఊరుకోను. ఏమిట్రా బుద్ధొచ్చిందా మీకు? ఇంకెప్పుడు ఇలా చేయమని చెప్పండి, లేదంటే ఇలాగే చిరగూడుతూ ఉంటాను. ఏమనుకున్నారో ఏమిటో. ఒకవేళ బిజ్జి ఇక్కడ లేకపోతే ఆ మోటు పతులు ఇక్కడ రాలేరు. బాయ్ బాయ్ మోటు పతులు. ఏంట్రా ఇదేనా నీ కుళ్ళిపోయిన బ్రెయిన్ కి వచ్చిన నీచమైన ఆలోచన? ఏ పని చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటావు. చూసి రమ్మంటే కాల్చి వస్తూ ఉంటావు. ఇప్పుడు వెళ్లాల్సిన చోటుకి ఎలా వెళ్తావురా? చెప్పరా, చెప్పు. అరే పిన్ని, పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించు పిన్ని. అరే ఏం చేయబోతున్నావురా? అయ్యో జాన్, నన్ను కాపాడరా, నేను పడిపోతానురా జాన్. మా పిన్ని అయిపోయింది, మా పిన్ని అయిపోయింది. బాస్ దయచేసి మీరేమి ఏడవకండి ప్లీజ్. ఇవి ఆనంద పుష్పాలరా, మనకి ఆ పేడ విరగడైపోయిందిరా, హాయిగా ఉండొచ్చు. బాస్ మీరెందుకు మళ్ళీ తడబడుతున్నారు? నా వెనకాతల నా పిన్నేమైనా ఉందా? అయ్యో బాస్ బాస్ మళ్ళీ మీరిద్దరు ఎందుకు కొడుకుతున్నారు? పీపీ అని మా పిన్ని ఆల్రెడీ చచ్చిపోయిందిగా. పిన్ని మళ్ళీ ఎలాగొచ్చావు? నువ్వు చచ్చిపోయావని నేను అనుకున్నాను కదా.
ఆగండ్రా, ఎక్కడికి పారిపోతారా మీరు? ఇప్పుడేం చేస్తారు? Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.